ఎటకెలకు వైసీపీ మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే పార్టీని వీడబోతున్న సంకేతాలు అయితే ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేది స్పష్టంగా చెప్తానన్నారు. సార్, గత ఏడాది కాలంగా కూడా కొనసాగుతున్న సస్పెన్స్కి ఈ రోజున తెరదించారు. పార్టీ అయితే మారుతాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని. అంటే ప్రధానంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంశాలు కొండపల్లి మున్సిపాలిటీ సమయంలో కొండపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి ఉండాలి. ఉద్దేశపూర్వకంగా వెన్నుపోటు పొడిసి ఆ రోజున మున్సిపాలిటీని ఓడించారు. వాళ్ళ మీద నేను ఎన్నిసార్లు పైకి కంప్లైంట్ చెప్పినప్పటికీ తగు చర్యలు తీసుకోలేదు. మరి పార్టీ మ్యాండేట్ ఇచ్చి మనం నిలబెట్టిన అభ్యర్థుల్ని మనమే ఓడించుకున్నప్పుడు రేపొద్దున శాసనసభ్యుడిగా నేను మళ్ళీ పోటీ బరిలోకి నిలబడినప్పుడు అదే వెన్నుపోట్లు నాకు కూడా రిపీట్ అయితే నా పరిస్థితి ఏంటి? ఇవాళ రేపు రాజకీయాలంటే చాలా క్లిష్టం, చాలా ఇబ్బందికరం, చాలా కష్టమైన పరిస్థితి అందరికి తెలిసిందే. ఇంతటి ఒత్తిడి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎంతో సమయం, ఎంతో విలువైనటువంటి ఎన్నో విషయాలు వదిలిపెట్టి ఉన్నప్పుడు మరి వారి సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేసి పార్టీని నష్టపరిస్తే దానికి ఏమని చేయాలి? అందువల్ల ఇంత ఈ నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో మంత్రిగా ఉన్న దేవినేని ఉమాను కూడా ఓడించిన నేపథ్యంలో ఇప్పుడు అంతగా పార్టీలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి ఎవరు? మీ అందరికి తెలుసు, ఎన్నో పర్యాయాలు మీ పేరు మీ నోటమ్మట వినాలని ఉంటుంది. ఇప్పుడు జోగి రమేష్ గారు మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ తమ్ముడికి సీట్ ఇవ్వమని చెప్పి వచ్చి నన్ను అడిగారు. నేను అప్పుడు ఏం చెప్పానంటే, అది నేనిచ్చేది కాదు, ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు జరగాలి. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారిని, సజ్జల గారిని, పెద్దిరెడ్డి గారిని అడగండి. ఇక్కడ నేను గెలిపించే కార్యక్రమే తప్పితే అది కాదని చెప్పాను. కానీ ఆయన ఏం ఆశించారంటే నేను చెప్పాలి, నేను చెప్పి అక్కడ టికెట్ చైర్మన్ గా ఆయన్ని ప్రకటించి ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పి వారు ఆశించారు. నేను అది చెప్పలేదు కాబట్టి కొండపల్లిలో 14కి 11 గెలిచాం, 15కు 11 గెలిచాం. ఇబ్రహీంపట్నంలో 14కి 11 ఓడిపోయాం, 3 గెలిచాం. ఆ పరిస్థితి కేవలం ఆయన ఇల్లు, ఆయన ఇంటి పక్కనున్న వార్డు మొత్తం ఓడించారు. వాళ్ళకి సంబంధం లేని తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి వార్డులో వాళ్ళ తమ్ముడిని పెట్టుకొని ఏకపక్షంగా గెలిపించుకున్నారు. అది పూర్తిగా అటు తెలుగుదేశంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, మా పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కుమ్మక్కై చేసిన రాజకీయం. అది సామాన్య సగటు ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి తెలుసు. అంటే సార్, జగన్ హామీ ఇచ్చిన, అంటే ఇక్కడ నుంచి నేను చూసుకుంటానని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయినా కూడా వసంత పార్టీ వేటకు ఓన్లీ జోగి రమేష్ కారణమా? మరి ఇప్పుడు ఈ చివరి నిమిషంలో హామీ ఇస్తే చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే, ఒకప్పుడు ఢిల్లీ కేంద్రంగా నడిచే రాజకీయాల స్థానే మనకు స్థానికంగా పక్కనే రాజకీయాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం వీటిని 175 నియోజకవర్గాలు ఉన్న ఈ ఒక్క నియోజకవర్గాన్ని సమర్థించుకొని తక్షణ చర్యలు తీసుకొని వాటిని నివారించలేనప్పుడు ఎట్లా మరి మనం సాధ్యపడుతుంది? ఎందుకంటే ఇక్కడ అడుగులన్నీ వడివడిగా పడతా ఉంటాయి రాజకీయంగా, చిన్న రాష్ట్రం కాబట్టి. మరి మీరు సకాలమైన చర్యలు తీసుకున్నప్పుడు రాజకీయంగా మిమ్మల్ని నమ్మి ఆ వేదిక మీద ఉండి పనిచేస్తే మాకు ఇబ్బంది కదా. అట్లాగే వచ్చే ఎన్నికల్లో మీరు పార్టీ మారే అంశానికి సంబంధించి అన్ని పార్టీల నుంచి కూడా ఆఫర్లు ఉన్నాయన్నారు. నిన్న మీ తండ్రి కూడా మీరు టీడీపీలో ఆల్రెడీ వసంత కృష్ణప్రసాద్ చేరిపోయారనే వీడియోలు కూడా వైరల్ అవుతుంది. అంటే టీడీపీకి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు చెప్పబోతున్నారు? అంటే మా నాన్నగారితో నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. డైరెక్ట్గా నేను ఎప్పుడు ఏ రోజు మాట్లాడను. ఆయన దగ్గరికి వాళ్ళు వీళ్ళు, మా ఊళ్ళో వాళ్ళు, లేకపోతే వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేసి మాట్లాడి ఆ స్పెక్యులేషన్స్ అన్నీ ఆయన మాట్లాడుతుంటారు. ఆయన నియంత్రించలేమని చెప్పి పత్రికా సోదరులకు కూడా నేను గతంలో చెప్పాను. నిన్న మా ఊర్లో జనసేన పార్టీకి సంబంధించి వాళ్లకు జెండా దిమ్మే ఆవిష్కరణ జరగటం, ఆవిడ ఆ సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి మర్యాదపూర్వకంగా నన్ను కూడా గెలిచారు. నా లోపలికి కూడా కెమెరాలు తీసుకొని వస్తుంటే దయచేసి మీరు మర్యాదపూర్వకంగా వచ్చారు కాబట్టి కలుద్దాం తప్పితే ఆ కెమెరాలు అట్లా రావద్దండి అని చెప్పి నేను వాళ్ళని ఆపాను. నేను ఎక్కడే కూర్చొని మళ్ళీ మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడితే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళటం, పెద్ద ఆయన కదా గతానికి ఇప్పటికి ఉన్నటువంటి ఇవన్నీ తెలుసుకోక ఆయన ఏదో యథాలాపంగా మాట్లాడటం, వాళ్ళని టెలికాస్ట్ చేయడం జరిగింది. అదే వచ్చిన బాధ. వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. ఆయనతో ఇంతవరకు నేను ఒక్క నిమిషం కూడా రాజకీయాల గురించి చర్చించడం వారు మాట్లాడారు. ఏమైనా నా భవిష్యత్ ప్రణాళికలు నేను ఆలోచించుకొని మీ అందరికి తెలియజేస్తాను. టీడీపీలోకి వసంత వెళ్లక ముందే అక్కడ మైలవరం ఇన్ఛార్జిగా ఉన్న దేవినేనమ్మ మీరు రాకనే తీవ్రంగా వ్యతిరేకిస్తూ కామెంట్ చేస్తున్నారు.
దానికి మనం ఏం చేయగలుగుతామండి? ఒకళ్ళ వ్యతిరేక ఆస్తులు కాపాడుకోవడానికే గోడ దూకుతున్నారు వసంత అనేది ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు ఏదో కోకాపేటల భూములు నేను కూడా చూశాను. దురదృష్టవశాత్తు కోకాపేటలో నాకు భూములు లేవండి, ఒక సెంటు కూడా లేదు అసలు. కోకాపేటలో నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్ కొనటం అమ్మటం కానీ ఇతరత్ర కూడా ఏం జరగలేదు. ఇక్కడ ఇటు నుంచి అటు నుంచి ఇటు మారినందువల్ల ఇక్కడ దానికి హైదరాబాద్లో వ్యాపారాలకు సంబంధం ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. ఇవన్నీ గిట్టనప్పుడు గిట్టన మాటలు, వీటన్నిటికి కాలం పరిష్కారం చెప్తుంది. మొన్న నందిగామ, ఇవాళ మైలవరంలో ఉన్నారు, నెక్స్ట్ పెనమలూరు వెళ్తారనేది కూడా ఒక స్పెక్యులేషన్. అంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎక్కడ పోటీ చేస్తారనే అంశం మీద? లేదండి, అట్లేం లేదు. నేను మా నియోజకవర్గం రిజర్వ్డ్ అయింది కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మైలవరం వచ్చాను. భవిష్యత్తులో మళ్ళా అదే మైలవరం నియోజకవర్గంతో 6 సంవత్సరాలుగా నా బంధం వాళ్ళతో పెనవేసుకునింది కాబట్టి అక్కడే కొనసాగాలని అనుకుంటున్నాను. కానీ ఏ విషయం నిర్దిష్టంగా నేను చెప్పలేను. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను బట్టి అన్ని విషయాల్ని మీకు తెలియజేస్తాను. ఇది మొత్తంగా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి అయితే పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టుగైతే స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా ఏ పార్టీలోకి వెళ్తాననే అంశం మీద అయితే త్వరలోనే క్లారిటీ ఇస్తాను. ఇక మైలవరం నుంచే పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నట్టుగైతే వసంత కృష్ణ ప్రసాద్. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్, ఎన్టీవీ, నందిగామ.